అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని దీపారాధన చేస్తుంటారు. అయితే చేసే పూజకు విశేషమైన పుణ్యఫలితం దక్కాలంటే దీపారాధన చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. కోరిన కోరికలను నెరవేర్చే శక్తివంతమైన దీపాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. దేవుడికి దీపారాధన చేసేటప్పుడు దేవుడికి పూజ చేసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన దీపారాధన చేయటం జరుగుతుంది. ఈ దీపారాధనలలో అతి శక్తివంతమైనది పిండి దీపారాధన. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజా గదిలో పిండి దీపాలు వెలిగించినట్లయితే చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బియ్యపిండిలో కొన్ని పాలు పోసి పిండి దీపం తయారు చేసుకోవాలి. పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా శనివారం రోజు పిండి దీపాలు వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అప్పుల సమస్యతో బాధపడేవారు 11 రోజుల పాటు పూజా గదిలో పిండి దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే త్వరలో సమస్యలన్నీ తీరిపోతాయి. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తుంటారు. ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజా గదిలో తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. చాలామంది పూజలో ఒకే దీపం వెలిగిస్తారు. కానీ దేవుడి అనుగ్రహం పొందాలంటే పూజా గదిలో 2 దీపాలు తప్పకుండా వెలిగించాలి. వెండి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి వెండి కుందుల్లో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి పటం ముందు వెండి దీపాలు వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి మంగళవారము వెండి కుందుల్లో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రతి శుక్రవారము వెండి కుందుల్లో దీపారాధన చేస్తే విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది. శనివారం రోజు వెండి కుందుల్లో దీపారాధన చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. సాధారణంగా దీపావళి పండుగ వచ్చినప్పుడు ఇంటి ముందు మట్టి దీపాలు వెలిగిస్తాము. అలాగే కార్తీక మాసంలో కూడా ఎక్కువగా మట్టి దీపాలు వెలిగిస్తాము. అయితే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. శివానుగ్రహం కనుక ఉన్నట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాలు కలగకుండా ఉంటాయి. సోమవారం రోజు నారికేళ దీపాన్ని వెలిగించినట్లయితే శివానుగ్రహం లభిస్తుంది. ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి శివపార్వతుల చిత్రపటం ముందు కొబ్బరి దీపం వెలిగించాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి. కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే శివానుగ్రహంతో పాటు కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత కొబ్బరి చిప్పను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయాలి. అత్యంత శక్తివంతమైన దీపాలలో నిమ్మకాయ దీపం ఒకటి. ఒక నిమ్మకాయను సగానికి కోసి నిమ్మ చెక్కలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి నిమ్మ బద్దలో నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. కుజదోషాలు, కాలసర్పదోషాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించినట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. పార్వతీదేవికి నిమ్మకాయ దీపం అంటే చాలా ఇష్టము. ఈ నిమ్మకాయ దీపం వెలిగించాలనుకునేవారు మంగళవారము, శుక్రవారము రోజుల్లో రాహుకాల సమయంలో మాత్రమే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. అయితే నిమ్మకాయ దీపాలను ఇంట్లో వెలిగించకూడదు. ఏదైనా దేవాలయంలో వెలిగించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు దీపం ఒకటి. దీన్నే ఐశ్వర్య దీపం అంటారు. ఏదైనా శుక్రవారం రోజు ఉప్పు దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక పెద్ద మట్టి ప్రమిదలో 1/2 కిలో రాళ్ల ఉప్పు పోసి ఆ ఉప్పు పైన ఒక చిన్న మట్టి దీపం పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దీన్నే ఐశ్వర్య దీపం అంటారు. ఒక్కసారి ఈ దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పంచముఖి దీపం అంటే 5 ముఖాలు కలిగిన దీపము. ప్రతి మంగళవారము పంచముఖి దీపాన్ని వెలిగిస్తే విపరీతమైన ఐశ్వర్యము, ఆయురారోగ్యాలు లభిస్తాయి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల ఒత్తులతో దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తామర ఒత్తులతో దీపారాధన చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది. అరటినార ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే
దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది. ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని కుంకుమ నీటిలో తడిపి ఆ వస్త్రంతో ఒత్తులు తయారు చేసి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు కిందనున్న నాగదేవతల విగ్రహాలకు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అఖండ కుబేర యోగం కలుగుతుంది. దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవాలయంలో తప్పకుండా దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.